నోపో అని ఇందాక నేను చెప్పాను, అలీ సఫాయి అనే వ్యక్తి ప్యారిస్ బేస్డ్ ఒక థింక్ ట్యాంక్ కి సంబంధించినటువంటి వ్యక్తి చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమైనీకి గాయాలైనాయంట. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడే అయతుల్లా అలీ ఖమనై చనిపోయిన రోజే ఈయనకు కూడా కాలుకు గాయమైంది. సో ఈయన బయటకు రాలేకపోతున్నాడు. ఓకే, బయట ఎక్కడ ఇప్పటివరకు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు. అఫీషియల్ గా ఆయన వచ్చి వీడియో ముందుకు వచ్చి మాట్లాడింది లేదు. అండ్ ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించలేదు. సో ఆయనతో మాట్లాడిన ఐఆర్జీసీ చీఫ్ కొడుకు ఈ విషయం చెప్పాడు, ఆయన గాయపడ్డాడని చెప్పాడు. ఆయనతో మాట్లాడిన ఆయన, అంతేగాని ఆయన మీరు అన్నట్టు ఆడియో టేప్ లేదు, వీడియో టేప్ లేదు. ఆయన గాయపడ్డాడు అన్న విషయం మాత్రం తెలుస్తోంది. బట్ ఉన్నాడని అనుకోవచ్చా? ఉన్నాడనే అంటున్నారు. బేసికలీ ఈ థింక్ ట్యాంక్ కూడా అదే చెప్తోంది. చనిపోయి ఉంటే ఇప్పటికి ప్రకటించేవాళ్లే. ముస్తఫా చనిపోయి ఉంటే, ఇక్కడ ముస్తఫా కూడా ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్పేవాళ్ళు. సో ఎలిమినేట్ అయితే దాన్ని ప్రపంచానికి చెప్పాలనుకుంటది అమెరికా, దాన్ని దాచాలనుకోదు. ఓకే, సో చనిపోలేదనే మనం అనుకుంటున్నాం. సో అయితే ఇంకోటి ఏంటంటే, ఇందులో ఆయనకి ఇప్పుడు మీరు అందాక అన్నారు కదా, అసలు బేసికల్లీ 2 రకాలు. ఒకటి రెజిమ్ చేంజ్ జరగాలని అమెరికా కోరుకుంది, అది జరగలేదు. దానికి కారణాలు 2. ఒకటి ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత లేదా అనేది ఒక అంశము, వ్యతిరేకత ఉంటే దాన్ని అణిచివేస్తున్నారనేది 2వ అంశం. వ్యతిరేకత లేదా అనంటే వ్యతిరేకత ఉంది అని కొన్ని ఉదంతాలు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు స్పోర్ట్స్ వల్ల ఫుట్బాల్ ప్లేయర్స్ చెప్తున్నారు, ఇంకో చెప్తున్నారు. వ్యతిరేకత ఉంటే దాన్ని అణిచివేస్తున్నారు అనే అంశానికి వచ్చినప్పుడే ఇప్పుడు ఈ థింక్ ట్యాంక్ చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ముస్తఫా ఖమైనీ లేదా ఆ సుప్రీం లీడర్ ఎవరైతే ఉంటారో ఆయనని ప్రొటెక్ట్ చేయడానికి, ఒక రక్షణ వలయంగా ఉండడానికి, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా బిహేవ్ చేసిన కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీ అని వాళ్ళు చెప్తున్నారు యాక్చువల్లీ. సో అట్లాంటి వాటికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది